తిరుపతి ఎస్వీజీలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. మధు అనే పేరు గల బెంగాల్ టైగర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. 2 నెలలుగా అనారోగ్యంతో ఆహారం తీసుకోవట్లేదు. ఆర్గన్స్ పనిచేయకపోవడంతో మరణించినట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ. సుధాత్రి, తిరుపతి ఎస్వి జూ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ నిన్న మృతి చెందింది. 7 ఏళ్ల పాటు జూలో ఈ రాయల్ బెంగాల్ టైగర్ అయితే సందర్శకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో ఈ పులి అయితే బాధపడుతూ ఉంది. గత 2 నెలలుగా కూడా ఆహారం తీసుకోకుండా మరింత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడింది. అలాగే శరీరానికి సంబంధించిన వివిధ అవయవాలు పనిచేయకపోవడంతో నిన్న మృతి చెందినట్లుగా కూడా జూ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు జూ అధికారులు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ టైగర్ వయసు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నట్లుగా కూడా జూ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా సిబ్బంది విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని పులి డెడ్ బాడీని తిరుపతిలోని వెటర్నరీ కళాశాలకు పంపించారు. అక్కడ దీనికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు సిబ్బంది కూడా ప్రకటన అయితే విడుదల చేశారు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.